అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇన్ని రోజులు కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు డైరెక్ట్గా ఆయన నోటి నుండి వచ్చిన మాటలే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రార్థన గురించి ఆయన చెప్పిన ఉపమానాలు, పరలోకం గురించి ఆయన చెప్పిన ఉపమానాలు, దెయ్యం అపవిత్రాత్మల గురించి ఆయన చెప్పిన ఉపమానాలు, ఇలా అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు మనం ఉపవాసము గురించి యేసు ప్రభు వారు ఏం చెప్పారు అవి చదువుకోవడానికి, వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన్ను అడగగా, పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు, మేము ఉపవాసం చేస్తున్నాం. యేసు ప్రభు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు కదా, నీ శిష్యులు మాత్రం ఉపవాసం చేయట్లేదు, కారణం ఏంటి అని యేసు ప్రభు వారిని అడగడానికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు? యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు కొత్త మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. ఎగ్జాంపుల్ మనందరికి కూడా బాగా అర్థమవుతుంది. ఏంటది? పాత దాంట్లో కొత్త దాన్ని కలపకూడదు, కొత్త దాంట్లో పాత దాన్ని కలపకూడదు. ఇప్పుడు కొత్త షర్టు చినిగిపోయింది అనుకోండి, పాత షర్టులోంచి ముక్క కట్ చేసుకొచ్చి దీనికి వచ్చి కుట్టాం కదా, కుడితే ఇది చండాలంగా కనపడిద్ది, అది పాడైపోద్ది. సేమ్ అలాగే పాత దాంట్లో కొత్త దాన్ని కలపకూడదు, కొత్త దాంట్లో పాత దాన్ని కలపకూడదు. ఈ ఎగ్జాంపుల్ మనకు అర్థమైంది. కానీ దీనికి ఉపవాసానికి కనెక్షన్ ఏంటి? దీనికి ఉపవాసానికి సంబంధం ఏంటి? అసలు ఉపవాసం గురించి యేసు ప్రభు వారు ఏం డెఫినేషన్ ఇస్తున్నారు అంటే, ఉపవాసం చేయరా ఏంటి అని అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడు? దుఃఖపడగలరా అంటున్నాడు. అంటే ఉపవాసానికి అర్థం, ఉపవాసానికి డైరెక్ట్గా యేసు ప్రభు వారు ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే దుఃఖపడడం. ఉపవాసం చేసే వాళ్ళందరూ కన్నీటి ప్రార్థనతోనో దేవుణ్ణి ఆరాధించడంలోనో దుఃఖంతో ఉంటున్నారా? లేదా ఆ రోజు ఫుడ్ తినకుండా టిఫిన్ తింటా ఆ రోజు మిగతా రోజులన్నీ ఏది చేస్తారో ఆ రోజు కూడా అదే చేస్తున్నారా? సరే, మనం ఇంకా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఉపవాసానికి యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెబుతున్న అర్థం, డెఫినేషన్ ఏంటంటే దుఃఖపడడం. దుఃఖపడడం అంటే వేదన, బాధ. మనం దుఃఖపడడమే ఉపవాసం అని ఆయన అంటున్నాడు. మళ్ళా ఆ దుఃఖపడడం కూడా ఎప్పుడు పడితే అప్పుడు పడకూడదంట. ఆయన ఏం చెప్తున్నాడు? పెళ్లి కుమారుడు పెళ్లి ఇంటి వారితో కూడా ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖపడరు. అంటే ఉపవాసం అనేది ఎప్పుడు చేయకూడదు? యేసుక్రీస్తు వారు ఆల్రెడీ సంఘముతో కూడా ఉన్నప్పుడు ఉపవాసం చేయకూడదంట. యేసుక్రీస్తు వారు సంఘానికి దూరం అయ్యే రోజు వస్తుంది. పెళ్లి కుమారుడు పెళ్లి ఇంటి వాటి నుండి దూరంగా వెళ్ళిపోయే దినాలు వస్తాయి, అప్పుడు ఉపవాసం చేయాలి పెళ్లింటి వారు అన్నాడు. ఇది మనకు క్లియర్గా అర్థం అవ్వాలి. అంటే పెళ్లి ఇంటి వాళ్ళు అంటే ఎవరో? మనుషులు, సంఘం. పెళ్లి కుమారుడు అంటే ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన కాలములో ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయాడు కదా 2000 సంవత్సరాల క్రితం, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, ఆయన మరలా రెండోసారి వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో పెళ్లి కుమారుడికి పెళ్లింటి వారికి, అంటే యేసుక్రీస్తు వారికి సంఘానికి మధ్యలో దూరం వచ్చింది కదా, ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా సంఘం అనేది ఉపవాసం చేయాలంట. ఉపవాసం అంటే ఏంటి? దుఃఖపడాలి. ఎలా దుఃఖపడాలి? ఎందుకు దుఃఖపడాలి? ఇది మనకు అర్థం అవ్వాలి. అంటే అసలు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? మనం పొద్దున్న లెగిస్తే అబద్ధాలు, మోహపు చూపులు, మోసాలు, ఇలాగా పాపములో బ్రతుకుతూ ఉన్నాం. ఇలా పాపానికి బానిసైపోయిన మనల్ని పాపము చేయకుండా బ్రతకొచ్చు అని ఆయన నిరూపించి, మన బదులుగా ఆయన సిలువలో చనిపోయి మనల్ని పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన రక్షణ ఇచ్చాడు అంటే అందరినీ పాపం చేసిన వాళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతా అని కాదు. ఆయన రక్షింపబడ్డానికి ఒక మార్గాన్ని సృష్టించారు. ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళే పరలోకం వెళ్తారు. ఇంకా బాగా అర్థమే చెప్పాలంటే, మనకు ఒక రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, డాక్టర్ ఏం చేస్తాడు? మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ నేను వేసుకుంటేనే నాకు రోగం తగ్గుద్ది. నేను మెడిసిన్ వేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి తగ్గిపోయిద్దా అంటే తగ్గదు. ఆ మెడిసిన్ వేసుకోవాలి, డాక్టర్ ఇచ్చింది. మెడిసిన్ని దేవుడు క్రియేట్ చేశాడు. పాపానికి క్షమాపణ ఇది.
మీరు పశ్చాత్తాపడితే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీరు నన్ను నమ్ముకుంటే నేను చనిపోయి తిరిగి లేచాను అని యేసు ప్రభువారు నమ్మిన వాళ్ళందరూ కూడా పాపం నుండి రక్షణ పొందుతారు అని ఆయన ఒక టాబ్లెట్ ఒక దాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. అసలు మనం రోగమే క్రియేట్ చేసుకోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, అది వేరే సంగతి. వైద్యుడు ఎవరికి అవసరం, రోగులకి అవసరం కదా అని యేసు ప్రభు చెప్పారు కదా. అంటే పాపము చేసిన మనకి ఆ పాపం నుండి క్షమాపణ దొరకాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గంలో మనం నడవాలి. నడవకుండా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా అంటే పరలోకం వెళ్ళిపోం. బాప్తిసం తీసుకున్నా అంతం వరకు, మనం చనిపోయేంత వరకు కూడా యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటల ప్రకారంగా మనం బ్రతికితేనే మనం పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చినప్పుడు మనం ఆనందపడాలి. ఎందుకు ఆనందపడాలి? అరే, నా పాపాలు పోగొట్టుకోవడానికి ఆయన ఒక మార్గాన్ని సృష్టించాడే, నేను మరలా మంచివాడిగా మారడానికి నాకు ఒక మార్గాన్ని చూపించాడే, నేను పరలోకం వెళ్ళటానికి నా మార్గాన్ని సిద్ధం చేశాడే అని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినందుకు మనం ఆనందపడాలి. పెళ్లి కుమారుడు పెళ్లింటి నుండి దూరం అయినప్పుడు, అంటే ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు కదా, భూమి మీద మనకు పని అప్పచెప్పి వెళ్ళిపోయాడు కదా, ఈ యేసు ప్రభు వారు మరలా రెండవసారి వచ్చేంత వరకు సంఘం ఏం చేయాలంట? దుఃఖపడాలి. ఆ దుఃఖపడ్డాన్ని యేసు ప్రభు వారు ఏమన్నారు? ఉపవాసము అన్నాడు. అంటే ఉపవాసం చెయ్యాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? దుఃఖపడాలి. ఎలా దుఃఖపడాలి? ఎందుకు దుఃఖపడాలి? దుఃఖపడడం 3 రకాలు. దుఃఖపడడం అనేది 3 రకాలు. మొదటి రకం ఏంటంటే లోకం కోసం దుఃఖపడడం. లోకం కోసం దుఃఖపడడం అంటే ఏంటి? కొంతమంది ఉంటారు, పక్కింటి వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. పక్కింట్లో వాళ్ళకి టీవీ ఉంది, మా ఇంట్లో టీవీ లేదు. పక్కింటి వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, మాకు సొంత ఇల్లు లేదు. పక్కింటి వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1 కోటి రూపాయలు ఉంది, నా ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 రూపాయలు ఉంది. ఇలాగ ఎప్పుడూ కూడా లోకములో ఉండే ఆశలకి, లోకములో ఉండే ఆలోచనలకి, వాటికి లొంగిపోయి అవి నాకు దక్కట్లేదే అని దుఃఖపడ్డాం. నా దగ్గర మంచి ఫోన్ లేదని దుఃఖపడతారు కొంతమంది. నాకు 20,000 శాలరీ వచ్చేది కాదు, 20 లక్షల శాలరీ వచ్చేది కావాలి అని జాబ్ కోసం దుఃఖపడతారు కొంతమంది. ఇలాగా లోకము కోసం దుఃఖపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ లోకము కోసం దుఃఖపడేదాన్ని ఉపవాసము అనరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం ఉపవాసం? డబ్బుల కోసం, జాబ్ కోసం, పెళ్లి కోసం. కొంతమంది వ్యాపారాలు చేస్తారు, ఆ వ్యాపారాల్లో వేరే వాళ్ళని మోసం చేస్తారు, అంటే చేసే వ్యాపారంలో కల్తీ చేస్తారు. వీళ్ళు కల్తీ చేస్తా మళ్ళీ ఏం చేస్తారు? ఈ వ్యాపారాన్ని వృద్ధి చేయి అని దేవుడికి వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటారు. లోకాశలకి లోనై లోకములో ఉన్నాయి మనకి దక్కాలి అని దుఃఖముతో చేసే ఉపవాసాన్ని ఉపవాసము అనరు. లోకము కోసం చేసే ఉపవాసం ఉపవాసం కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దుఃఖపడడం 3 రకాలు. అందులో మొదటి రకం లోకము కోసం దుఃఖపడడం. లేకపోతే దుఃఖపడడంలో రెండో రకం మన పాపముల కోసం దుఃఖపడడం. బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధనలో ఇదే ఎక్కువ ఉంటుంది. మనం పాపము చేసినప్పుడు ఆ పాపం నుండి మనల్ని రక్షించమని మనం పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేయడం, దేవుడితో ఎక్కువ సమయం గడపడం, పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడుతూ దుఃఖపడడం. ఇది దేవుడు ఎక్కువగా కోరుకునే ఉపవాసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒకళ్ళని మోసం చేశాను, నా వల్ల ఒకళ్ళు నష్టపోయారు, నేను అబద్ధం ఆడాను, ఇలా నా వల్ల జరిగిన తప్పులకి, నేను చేసిన పాపాలకి ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంకోసారి పాపం చేయను, ఇంకోసారి మోసం చేయను, ఇంకోసారి అబద్ధం చెప్పను, ఇంకోసారి ఎదుటివాడిది ఆశించను, ఇంకోసారి ఎదుటివాడి మీద కోపడను, ఇంకోసారి భార్యను కొట్టను, ఇంకోసారి భర్తను అనుమానించను. ఇలా మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడమే దేవుడు కోరుకునే ఉపవాసం. మనం పొద్దున్నే లేచి టిఫిన్ చేసి పనికి వెళ్ళిపోయి రోజు ఏ పని చేస్తామో అదే పని చేసుకుంటా, మధ్యాహ్నం భోజనం మానేసి టిఫిన్ చేసి రోజు ఏ పని చేస్తామో ఆ పనే చేసుకుంటా, సాయంత్రం అన్నం తింటాం మానేసి టిఫిన్ చేసి రోజు ఏ పని చేస్తా ఆ పనే చేసుకుంటా ఉన్నాం అనుకోండి, దాన్ని ఉపవాసం అనరు. ఇక్కడ మధ్యలో ఏమైందంటే నువ్వు అన్నం తింటున్నావు, అన్నానికి బదులు టిఫిన్ వచ్చి చేరింది, దాన్ని ఉపవాసం అంటారా? అన్నం బదులు టిఫిన్ తింటాం ఉపవాసం కాదు. బాధ, ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, కావాలని తినకుండా ఉండం, ఆ బాధలో మనకి తినబుద్ధి కదా అన్నం. మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి నచ్చిన వాళ్ళు మనకి దూరం అయ్యారు అనే దుఃఖం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆహారం మీదకి, అసలు అన్నం తినటం మీదకి మనకు అసలు మనసే వెళ్దాం. అది దుఃఖపడ్డం అంటే. నేను తప్పు చేశానే అని మన పశ్చాత్తాపం ఎంత ఎక్కువగా ఉండాలి అంటే, మన కన్నీటి ప్రార్థన ఎంత ఎక్కువగా ఉండాలంటే ఆహారం మీదకి మనకి మనసు వెళ్ళకూడదు. రోజు ఏ పని చేస్తామో అదే పని చేసుకుంటా అన్నం బదులు టిఫిన్ చేస్తే దాని ఉపవాసం అనరు.
ఉపవాసము అంటే దుఃఖపడడం. దేని గురించి దుఃఖపడడం? లోకము గురించి దుఃఖపడడం కాదు, మన పాపము గురించి పశ్చాత్తాపపడి క్షమించమని దేవుణ్ణి దుఃఖముతో వేడుకోవడం. అది ఉపవాసము అంటే. ఇవాళ ఉపవాసం చేద్దామని ఎందరెందరూ సిద్ధపడుతున్నారో ఆ క్రైస్తవులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దావీదు చేశాడు కదా. దావీదు ఏం చేశాడు? తాను చేసిన పాపం నుండి దేవుణ్ణి క్షమించమని కన్నీటితో ప్రార్థన చేస్తూ అన్నం తినలా. ఆ అన్నం తినకుండా కావాలని మళ్ళీ మనం ఆపుకోవడం కాదు, ఈ దుఃఖానికి అసలు మనకు తినాలన్న ఆలోచన రాకూడదు. అంతగా దుఃఖించాడు దావీదు. ప్రభువా, నేను పాపం చేశా, నన్ను బట్టి నా కుటుంబాన్ని శిక్షించుకో, నన్ను బట్టి నా రాజ్యాన్ని శిక్షించుకో, నన్ను క్షమించు అని కన్నీటితో దావీదు ప్రార్థన చేశాడు. అంటే తన పాప క్షమాపణ నిమిత్తమే ప్రార్థన చేశాడు దేవుడికి. అది ఉపవాసము అంటే. దేవునితో ఎక్కువ సమయం గడపడం, కన్నీటితో దేవుణ్ణి క్షమించమని వేడుకోవడం, ఆహారం మీదకి మనసు వెళ్ళకపోవడం, ఇదండి ఉపవాసము అంటే. ఇదండి దుఃఖపడ్డము అంటే. దేవుడా, నువ్వు నాకు అజ్జేయ్, నేను నీకోసం ఉపవాసం ఉంటా అని దేవుడితో బిజినెస్ డీల్ మాట్లాడుకోవడం కాదు ఉపవాసం అంటే. దేవుడేం వ్యాపారం చేసి నువ్వు ఇజ్జేయి, నేను అది చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, సరుకులు ఇవ్వు అని దేవుడితో మనం ఏమన్నా రాజీ కుదుర్చుకుంటున్నావా? నేను ఉపవాసం ఉంటాను, నాకు కావాల్సిన నేను చెయ్యి అంటే లోకములో ఉన్నవి మనం కోరుకుని వాటి కోసం దేవుణ్ణి అడగడం నిజమైన ఉపవాసం కాదు. పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుణ్ణి దుఃఖముతో వేడుకోవడం నిజమైన ఉపవాసం. ఈ రెండు రకాల దుఃఖపడ్డంలో రెండు చోట్ల అన్నం తినకుండానే కదా ఉంటాం అని అనుకుంటారేమో. రెండు ఒకటి కాదండి. మొదటి రకంలో లోకాశల కొరకు నువ్వు అన్నం తినకుండా ఉంటున్నావు. అంటే శరీర కోరిక, ఆహారం తినటం అంటే శరీర కోరికను తీర్చడం, ఆహారం తినకుండా ఉపవాసం ఉండడం అంటే శరీర కోరికల్ని అణచడం. శరీర కోరికలని అణిచి ఇంతకంటే ఎక్కువ పెద్దదైన శరీర కోరిక నువ్వు కోరుకున్నావు అనుకోండి, దాన్ని ఉపవాసం అంటారా? ఇప్పుడు నేను ఆకలిని అణుచుకుంటున్నా, ఆకలిని అణుచుకునేది దేనికోసం అవ్వాలి? ఆత్మకి ఉపయోగపడడం కోసం అవ్వాలి. నేను ఆకలిని అణుచుకునేది శరీరానికి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అనుకోండి. ఎక్కువ డబ్బులు వస్తే పెద్ద మంచం మీద పడుకోవచ్చు, ఎక్కువ డబ్బులు వస్తే పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, ఎక్కువ డబ్బులు వస్తే పెద్ద ఇంట్లో ఉండొచ్చు, ఎక్కువ డబ్బులు వస్తే అందరూ మనల్ని గౌరవిస్తారు అని శరీర కోరికల కొరకు ఆహారము అనే శరీర కోరికను మనం అణుచుకోవడాన్ని ఉపవాసం అనరు. ఆత్మ పరిశుద్ధత కొరకు శరీర కోరికలు అంటే ఆహారం తినడం అనే శరీర కోరికలు అణుచుకోవడాన్ని నిజమైన ఉపవాసం అంటారు. ఆత్మ కొరకు శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టడం నిజమైన ఉపవాసం. శరీర కోరికల కొరకు శరీరాన్ని కంట్రోల్లో పెడతాం అనేది నిజమైన ఉపవాసం కాదు. ఇప్పుడు దాకా నేను ఎన్ని రకాలు చెప్పాను? రెండు రకాల దుఃఖపడ్డాలే చెప్పాను. ఒకటి లోకం కోసం దుఃఖపడ్డం, రెండు మన పాప క్షమాపణ నిమిత్తమే దుఃఖపడ్డం. ఇకపోతే మూడవది ఉందండి, ఇది అన్నింటికన్నా ఇంపార్టెంట్. అసలు నిజంగా దేవుడు కోరుకున్న ఉపవాసం ఇదే. దీని గురించే మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. నేను ఒక్కడనే కాదు, నా సంఘం అంతా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళాలి. అయ్యో వాళ్ళు పాపం చేసేస్తున్నారే, నరకానికి వెళ్ళిపోతారేమో, మన సాటి సహోదరులు, మన తోటి మనుషులు నరకానికి వెళ్ళిపోతారేమో అని వాళ్ళ నిమిత్తమే మనం దుఃఖపడి వాళ్ళు నరకానికి వెళ్లకుండా మనం ఎంతవరకు చేయగలమో అంత పని చేయడాన్ని ఉపవాసం అంటారు. ఈ మూడవది మీకు బాగా అర్థం అవడానికి బైబిల్లో ఒక మంచి అధ్యాయం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఇవాళ చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉంటారు కదా. ప్రభువా, మేము ఉపవాసం ఉంటున్నాం, నువ్వు వెంటనే మాకు కావాల్సింది ఎందుకు చేయట్లా? మేము జాబ్ అడుగుతున్నాం, ఎందుకు ఇవ్వట్లా? మేము పెళ్లి గురించి అడుగుతున్నాం, నువ్వు ఎందుకు సంబంధం తీసుకురాట్లా? మేము డబ్బులు అడుగుతున్నాం, నువ్వు ఎందుకు ఎంట్లా అని దేవుణ్ణి మరలా రిటర్న్ క్వశ్చన్ చేస్తూ ఉంటారంట. అప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు వాళ్ళందరికీ. దేవుడు ఏమంటున్నాడు చూడండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయింతురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీరు మిగతా రోజుల్లో ఎలా ఉంటారో ఉపవాసం చేసే రోజులు కూడా అలాగే ఉంటారు. ఇంకేంటి తేడా? మిగతా రోజుల్లో గొడవ పడతారు, ఈ రోజు కూడా గొడవ పడతారు. మిగతా రోజుల్లో బూతులు తిడతారు, ఈ రోజు కూడా బూతులు తిడతారు. మిగతా రోజుల్లో మీ వ్యాపారాలు చేసుకుంటారు, మీ పనుల్లోనే మీరు ఉంటారు, నేనేం కోరుకుంటున్నాను అనేది పట్టించుకోరు. ఈ రోజు కూడా మీరు అదే చేస్తున్నారు. ఇంకా తేడా ఏంటి? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. మన ఉపవాసం పరలోకానికి చేరాలి అంటే ఏం చేయాలంట? మన కంఠధ్వని అంటే మనం దేవునితో మాట్లాడాలి, వాక్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడి, సువార్త గురించి మనం మాట్లాడాలి. అలా
ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్లుగా ఉపవాసం చేస్తామో అప్పుడు మన ఉపవాసం పరలోకానికి చేరిద్ది. లేదనుకోండి మన కడుపు దగ్గరే ఆగిపోయింది. ఇంకా ఏమంటున్నాడు ఆయన, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఎట్టి ఉపవాసం మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా, కేవలం ఆహారం తినకుండా టిఫిన్ చేయడం అనేది ఉపవాసమా? నాకు అనుకూలమా? అది మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? అలాగేనా మీరు ఉపవాసం ఉండాల్సింది? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? ఉపవాసం అంటే అది కాదంట. ఉపవాసం అంటే మనం బాధపడతా కింద చాపేసుకుని కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తా, అది కాదంట ఉపవాసం అంటే. ఏంటంట ఉపవాసం? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమైనదని మీరు అనుకుందిరా? దేవుడు ఉపవాసం అలాగే చేయమంటాడా? లేదంట. దేవుడు ఎలా ఉపవాసం చేయమంటాడు చూడండి, ఏమంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులంట కొన్ని కట్టడలు కట్టారంట. ఏంటా కట్టడలో? పక్కన వాడిని అంటుకొని కూడా అంటుకోకూడదు, అంటరానితనం అనేది ఉండేది. అది ఎవరైతే తీశారో వాళ్ళు నిజమైన ఉపవాసం ఉన్నట్టు. ఇవాళ కూడా కులాలని మతాలని జనాలు కొట్టుకుంటున్నారు. అలాంటి పెద్ద పెద్ద కట్టడలు, అలాంటి పెద్ద పెద్ద ఆచారాలు, వాటిని మనం యేసుక్రీస్తు చెప్పిన మాటలు చెప్పి వాటి నుండి జనాలను విడిపించడం, జనాలను మంచిదారిలో నడిపించడం, జనాలను బాధ పెట్టే విషయాలను మనం తొలగించడం. దుర్మార్గులు కట్టిన కట్టడలను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు. ఎవరిని ఏవైతే బాధిస్తున్నాయో ఆ బాధల నుండి వాళ్ళని తొలగించడం. పాతకాలంలో మన క్రైస్తవులు ఏం చేసేవాళ్ళు? హాస్పిటళ్ళు కట్టేవాళ్ళు, స్కూల్స్ కట్టేవాళ్ళు. ఎవరెవరినైతే ఏ ఏ విషయాలైతే బాధిస్తున్నాయో ఆ బంధకాల నుండి వాళ్ళని మన క్రైస్తవులు విడిపించారు. బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళని రక్షించడం, విధవరాలిని తన ఆపదలో ఆదుకోవడం, ఆహారం లేని వాడికి ఆహారం పెడతాం, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడం, దాహం అన్న వాడికి నీళ్ళు ఇవ్వడం. ఇది కదా భక్తి అంటే, ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము అంటే అని దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఉపవాసము అంటే శరీర కోరికలే కోరుకుంటూ ఆ శరీర కోరికల కోసమే ఆహారము అనే ఒక శరీర కోరికను మనం అణుచుకోవడం కాదు. ఉపవాసము అంటే ఆత్మకి సంబంధించిన అవసరాల కోసం శరీర కోరికలను మనం అణుచుకోవడం. ఒకడు బాధల్లో ఉన్నాడు, వాడిని ఆ బాధల నుండి రక్షించడం. ఒకడు ఆహారం లేకుండా ఉన్నాడు, వారికి ఆహారం పెడతాం. ఒకడు బట్టలు లేకుండా ఉన్నాడు, వారికి బట్టలు ఇవ్వడం. ఇది దేవుడు ఏర్పరచుకొనిన ఉపవాసం. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ యొక్క అవసరాలు తీర్చడం నిజమైన ఉపవాసం. ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. దేవుడికి ఇష్టమైన ఉపవాసము అంటే దేవుడి దగ్గరికి జనాలని తీసుకురావడం. అలా దేవుడి దగ్గరికి జనాలు రాకుండా వాళ్ళకి ఆకలి అడ్డొస్తుందా? ఆకలి తెచ్చు. వాళ్ళకి బట్టలు లేవా? వాళ్ళకి బట్టలు ఇవ్వు. వాళ్ళు ఏ ఏ మూఢనమ్మకాల్లో ఉన్నారా? ఆ మూఢనమ్మకాల నుంచి వాళ్ళని తొలగించు, వాళ్ళకి సువార్త ప్రకటించు. ఇది నేను ఏర్పరచుకొని నా ఉపవాసము అంటున్నాడండి. 3 రకాలని చెప్పాను కదా దుఃఖపడ్డం. మొదటి దుఃఖపడ్డం ఏంటంటే లోకములో ఉండే ఆశలు కోరుకుని వాటి కోసం మనం ఆకలితో ఉండడం. అది ఉపవాసం కాదు. ఫస్ట్ అసలు తీసేయండి మీ మైండ్లో నుండి. మీరు లోకములో ఉన్నవే కోరుకుంటా అన్నం తినకుండా టిఫిన్ తింటే అది ఉపవాసం అవదు. రెండవ రకం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము మనం ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించడం. ఇది అందరూ చేయాలి. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుణ్ణి మనం కన్నీటితో క్షమాపణ వేడుకోవాలి. ఇకపోతే మూడవది ఏంటంటే అందరికీ, మన సహోదరులు కూడా నరకానికి వెళ్ళిపోకుండా వాళ్ళు కూడా రక్షింపబడాలి అంటే కేవలం ఆకలితో ఉండడం కాదండి. వాళ్ళకి అన్నం పెడతాం, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళు కూడా నరకం నుండి తప్పించుకుని పరలోకం వెళ్ళేలాగా వాళ్ళని నడిపించడం. ఇది దేవుడు ఏర్పరచుకున్న నిజమైన ఉపవాసం. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఒక పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడంట, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను కదా, నేను సంపాదించిన దాంట్లో 10వ వంతు నేను నీకే ఇస్తున్నాను కదా, ఇక నాకంటే నీతిమంతుడు ఎవడో అని అనుకుంటున్నాడంట. దేవుడు హృదయాలోచనలు చూస్తాడండి. నువ్వు కడుపు మార్చుకొని ఆకలితో ఉపవాసం ఉండడమో, నువ్వు నీ ధనాన్ని దేవుడికి దశంభాగం ఇవ్వడమో, ఇలా బహిరంగ కార్యాలు దేవుడు చూడడం.
మీరు ఉపవాసము చేయనప్పుడు అందరూ చూడాలి అని మీ ముఖం మార్చుకొని అందరి ముందు దీనంగా కనబడుతూ అలా ఉపవాసం మీరు చేయొద్దు. మీరు ఉపవాసం చేసేటప్పుడు తలంటుకొని అందరికీ మంచిగా కనబడండి, దేవుడు చూడాలి అని యేసుప్రభు వారు చెప్పారు కదా. మనం ఉపవాసము చేస్తున్నప్పుడు మన హృదయం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. నువ్వు లోకాసుల కోసం చేస్తున్నావా, వేరే వాళ్ళు చూడాలి అన్న ఉద్దేశంతో ఉపవాసం చేస్తున్నావా, దేవుడు నీ పాపాలు క్షమించాలి అన్న ఉద్దేశంతో ఉపవాసం చేస్తున్నావా, నీ సహోదరుడు నరకానికి వెళ్ళిపోకుండా వాడిని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి నువ్వు ఉపవాసం చేస్తున్నావా అనే విషయాలు నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. పైకి నువ్వు ఉపవాసం అంటున్నా, పైకి నువ్వు దశంభాగం ఇస్తున్నా, పరిసేయుడిలాగా నరకానికి వెళ్తావు. మనసు బాగుంటే అక్కడ ఇంకొక ప్రార్థన చేసిన సొంకరిలాగా మనం దేవుడి దగ్గర పరిశుద్ధులుగా తీర్పు పొందుతాం. అక్కడే వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తీర్పు తెచ్చి పంపించాడంట. ఇవాళ మనం ఒకవేళ ఉపవాసం చేస్తే, మన సంఘంలో కూడా చాలామంది ఉపవాసం చేస్తారు. ఉపవాస క్రమం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి పలానా ఒక శుక్రవారం రోజు మేము ఉపవాసం చేద్దామని అనుకుంటున్నాం అని మీరు అనుకున్నారు అనుకోండి. ఆ శుక్రవారం మీరు ఏం చేయాలి? మీరు ఉపవాసం ఉండడానికి కారణం మీరు పరిశుద్ధతను కోరుకోవడమో, మీ పాప క్షమాపణో, లేదా వేరే వాళ్ళు కూడా పరలోకం వెళ్ళాలి అని ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మీరు ఉపవాసం ఉండాలి. కానీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని దేవుణ్ణి లోకానుసారమైన ఆలోచనలు అడగడం కోసం మన ఉపవాసం అనేది ఉండకూడదు. ఇకపోతే మీరు ఆ ఉపవాసం రోజు, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉండే రోజు అన్నం తక్కువ వండుకుంటారు, అన్నం బదులు టిఫిన్ తెచ్చుకుంటారు. మీరు రోజు ఎంత వండుకుంటారో అంతే వండుకోండి. కాకపోతే ఆ అన్నం ఆ రోజు మీరు తినకుండా ఎవరో ఒకరు ఆహారం లేని వాళ్ళకి ఆ రోజు పెట్టండి. ప్రతి శుక్రవారం ఒకవేళ ఉపవాసం ఉందాం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనుకోండి. ఆ శుక్రవారం రోజు మధ్యాహ్నం పూట మీరు తినకుండా అదే అన్నాన్ని తీసుకెళ్ళి ఆకలితో ఉన్న ఇంకొక బేదవాడికో అడుక్కునేవాడికో మీరు పెట్టండి. అది నిజమైన ఉపవాసం. వారంలో నెలలో మీకు ఒకసారి జీతం వచ్చిన తర్వాత అందులో కొంత తీసి మీకు మీరుగా ఒక జత బట్టలో 100 రూపాయలకి 50 రూపాయలకి కూడా దొరుకుతాయి బట్టలు, వాటినన్నా అట్లీస్ట్ తక్కువ రేట్లో అన్నా మీరు ఆ డబ్బులతో అన్నా తీసుకుని బట్టలు లేని వాడికి ఇవ్వండి, విధవరాలిగా ఉన్న వారికి ఇవ్వండి. విధవరాలుగా ఉంటూ భర్త చచ్చిపోతానో పిల్లల్ని కేవలం ఒక్కలే ఉండి కష్టపడుతూ పెంచేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆదుకోండి. ఇది నిజమైన ఉపవాసం. సువార్త ప్రకటించండి, అది నిజమైన ఉపవాసం అంటున్నాడండి యేసుప్రభు వారు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు 3 రోజులు అసలు అన్ప్లాన్డ్, అది ప్రతి శుక్రవారం చేయాలి, ప్రతి బుధవారం చేయాలని ప్లాన్ చేసుకుని ఉపవాసం చేయడం కాదు. సువార్త కోసం అసలు ఆహారం మర్చిపోయి యేసుప్రభు వారు చెబుతుంటే వింటా కూర్చున్నారంట కొండ మీద 3 రోజులు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు అంటాడు యేసుప్రభు వారు. అక్కడ వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ఇలాగ వాళ్ళని ఎక్కడ పంపిస్తాం, మనం ఆహారం పెట్టి పంపిద్దాము అని యేసుప్రభు వారు 5 రొట్టెల్ని 2 చేపల్ని కొన్ని వేలగా చేసింది మనం చూస్తాం. ఉపవాసము అంటే దేవుడి యొక్క వాక్యములో మనం మునగడం, ఆ వాక్యాన్ని వేరే వాళ్ళకి మనం ప్రకటించడం. సువార్త ప్రకటించారనుకోండి ఎవరికైనా, మీ పని మానుకొని, ఇప్పుడు మీకుండే జాబో ఏదోటి ఆ రోజు 1 గంట 2 గంటలు ఆపి దేవుడు సువార్త చేస్తున్నారు కదా, అంటే శరీర కోరికలను మీరు అణుచుకొని సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి అది ఉపవాసం. మీ ఆకలి శరీర కోరికను మీరు ఆపుకొని ఆహారం లేని వాడికి ఆహారం పెడుతున్నారు కాబట్టి అది ఉపవాసం. ఆ రోజు బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తే అది నిజమైన ఉపవాసం. దేవుడు కోరుకుంటున్న ఉపవాసం అనేది అలా ఉండాలండి. శరీరానికి సంబంధించిందే ఉండకూడదు, అది ఆత్మకు సంబంధించిందే ఉండాలి. ఆల్రెడీ మన సంఘంలో చాలామంది శుక్రవారం రోజున ఉపవాసం ఉంటే ఎలా ఉంటారు అంటే, శుక్రవారం రోజున ఆ రోజు వాళ్ళు వండుకున్న ఆహారాన్ని, మీరేం బిర్యానీలు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఏదైతే రోజు తింటారో అదే ఆహారాన్ని ఆకలితో ఉన్న ఇంకొకటికి పెట్టండి. అలాగే మీరు ఏ రోజైతే ఉపవాసం ఉందామని అనుకుంటారో ఆ రోజు ఒక వ్యక్తికి యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటించండి. అది నిజమైన ఉపవాసం. అలా మీరు ఉపవాసం ఉంటున్నారు అనుకోండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం, అలాగున నీవు చేసిన ఎడల, ఒకవేళ నీ ఉపవాసం దేవుడు కోరుకున్నట్లుగా ఉంటే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. నీ ముందు నువ్వు చేసే మంచి కార్యాలు ఉంటాయంట, నీ వెనక దేవుడు ఉంటాడంట, దేవుడి సైన్యం ఉంటుందంట. ఎప్పుడు దేవుడు కోరుకున్న ఉపవాసం మనం చేసినప్పుడు మన నీతి కార్యాలు ముందుంటాయి, దేవుడు మన వెనక రక్షణగా ఉంటాడు, కావలిగా ఉంటాడు అని చెప్తున్నాడండి. అప్పుడు నీకు స్వస్థత లభించింది. అంటే ఉదాహరణకి మా ఇంట్లో ఎవరికన్నా హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగవ్వడం కోసం నేను ఉపవాసం ఉండకూడదు. నేనేం చేయాలి అంటే ఎవరో ఒకరు ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెడతాం,
బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడం, పేదల్ని ఆదుకోవడం, మూఢనమ్మకాల్లో ఉన్నవాడికి సువార్తను ప్రకటించడం, ఇలా దేవుడి పనిలో నేనుంటే, దేవుడు కోరుకున్నట్టుగా ఉపవాసం నేను చేస్తే నా ఇంట్లో స్వస్థత లేని వాళ్ళకి దేవుడు స్వస్థత కలగజేస్తాడు. ఇప్పుడు రెండింటికి తేడా ఏంటి? దీనికోసమే ఉపవాసం ఉండడానికి, నేను దేవుడి పనిలో ఉంటే దేవుడు దీన్ని స్వస్థపరచడానికి రెండింటికి తేడా ఏంటంటే, మొదట మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే దేవుడు మీకు కావాల్సిన ఇస్తాడు. మీకు కావాల్సిన వాటి కోసం మీరు వెతికితే దేవుడి రాజ్యము నీతి మీకు దక్కదు. అది మీకు అర్థం అవ్వాల్సిన విషయం. మనకి కావాల్సిన విషయాల వెనకాల మనం పరిగెత్తాం అనుకోండి, ఎప్పటికీ వాటిని అందుకోలేం. మనం దేవుడు చెప్పిన విషయాల వెనకాల పరిగెత్తాం అనుకోండి, మనకు కావాల్సిన విషయాలు మన వెనకాల పరిగెత్తేలాగా దేవుడు చేస్తాడు. అది రెండింటికి తేడా. మీరు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికారనుకోండి, మీకు కావాల్సినవి, మీ ఇంట్లో స్వస్థత కావాలా, దేవుడు స్వస్థత ఇస్తాడు. మీ ఇంట్లో డబ్బు కావాలా, దేవుడు మీకు డబ్బు ఇస్తాడు. మీకు మంచి ఇల్లు లేదా, దేవుడు మీకు ఇల్లు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? వాటి కోసం మనం ఉపవాసం చేసినప్పుడు కాదు, మనం నీతి కోసం, న్యాయం కోసం మనం ఉపవాసం ఉన్నప్పుడు మనకు కావాల్సినవి దేవుడు మనకిస్తాడు. నువ్వు ఆహారం లేని వాడికి ఆహారం పెట్టు, దేవుడిని తెలుసుకోనివాడికి, మూఢనమ్మకాల్లో బతుకుతున్న వాడికి సువార్తను ప్రకటించు, దేవుడి గురించి ప్రకటించు. అప్పుడు నీకు కావాల్సినవి దేవుడు నీకు ఇస్తాడు. అదండి నిజమైన ఉపవాసం అంటే. యేసు ప్రభు వారి శిష్యులు ఎలా చేశారో తెలుసా? బైబిల్లో వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు దేవుడికి. వాళ్ళు ఏదైనా మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు, ఇదిగో ఇల్లు కట్టుకుంటున్నాం, లేదా ఇదిగో సంఘ పెద్దలను నియమిస్తున్నాం, ఇదిగో సంఘం కడుతున్నాం, ఏదైనా పెద్ద కార్యం జరిగినప్పుడు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించేవాళ్ళు. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థించేవాళ్ళు. ఉపవాసము అంటే ఎలాగా? దేవుడు కోరుకున్నట్లుగా. అంటే మనం దేవుడి రాజ్యాన్ని నీతిని వెతుకుతా. క్లియర్గా ఉపవాసము ఒకవేళ మీరు చేయాలనుకుంటున్నారా, మీరు ఎలా చేయాలి అంటే, లోకాశల కోసం ఉపవాసం ఉండకండి, లోకములో ఏదో ఆశించి ఉపవాసం ఉండకండి. మీరు ఆహారం లేని వాడికి ఆహారం పెట్టండి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వండి. యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళకి, దేవుడి గురించి తెలియని వాళ్ళకి దేవుడి గురించి చెప్పండి, సువార్తను వాళ్ళకి అందజేయండి. మీరు ఏదైనా పాపం చేస్తే క్షమించమని దేవుడిని అడగండి. ఇది నిజమైన ఉపవాసం. ఇలాంటి పనులు చేస్తూ మీరు మీ కడుపును మార్చుకుంటే, ఇప్పుడు నేనేం నేనేం కొత్తగా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. నేను తినేదే ఆ రోజు నేను తినకుండా వేరే వాడికి పెడుతున్నాను. ఒక పూట తినకపోవడం వల్ల నాకు వచ్చే నష్టం లేదు. కానీ ఒక పూట మాత్రమే తినేవాడికి అది దేవుడిచ్చిన బ్లెస్సింగ్ లాగా కనపడింది. దేవుడే ఆహారం ఇచ్చాడేమో అన్నట్టుగా కనపడింది. మనం ఒక పూట తినకపోతే ఏం కాదు, మధ్యాహ్నం తినకపోతే మళ్ళీ నైట్ తింటాం, నైట్ తినకపోతే మళ్ళీ పొద్దున్నే తింటాం, అవునా కదా? మీరు ఆ రోజు మీ కడుపు మార్చుకొని ఆహారం లేని వాడికి పెట్టండి. ఆ రోజు మీ పని ఏదైనా, జాబ్ అవ్వచ్చు, వేరే వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీ పనిని కొద్దిసేపు ఒక పూట ఆపి వేరే వాళ్ళకి సువార్త ప్రకటించండి. అది నిజమైన ఉపవాసం. దేవుడి పనుల్లో అలా గడపడం నిజమైన ఉపవాసం. ఒకవేళ తప్పు చేస్తే పశ్చాత్తాపడుతూ దేవుని ప్రార్థించడం, అది నిజమైన ఉపవాసం. అలా మన ఉపవాసం ఉంటే మన ఇంట్లో స్వస్థత లేని వాళ్ళకి దేవుడు స్వస్థత ఇస్తాడు, మన ఇంట్లో రోగాలతో ఉన్న వాళ్ళకి దేవుడు స్వస్థత ఇస్తాడు, మనకు కావాల్సిన ఇళ్ళ, డబ్బా, ఏదైనా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మొదట దేవుని పనిలో, దేవుడి రాజ్యాన్ని నీతిని మొదట మీరు వెతికితే మీకు కావాల్సినవి, మనకు కావాల్సినవి దేవుడు మనకిస్తాడు. మనకు కావాల్సిన వెనకాల లోకాసుల కోసం మనం పరిగెడితే దేవుడికి మనం ఇంకా దూరం అయిపోతూ ఉంటాం. దేవుడి వెనకాల మనం పరిగెడితే మనకు కావాల్సినవి మన వెనకాల పరిగెత్తేలాగా దేవుడు చేస్తాడు. ముందు మన నీతి కార్యాలు నడుస్తాయంట, వెనకాల దేవుడి సైన్యము మనకి తోడుగా ఉంటుందంట. అలా మనం ఉపవాసం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే చెప్పాడు యేసుప్రభు వారు. ఏమని? పెళ్లి కుమారుడు పెళ్లింటి వారితో కూడా, అంటే యేసుప్రభు వారు భూమి మీదకి మనం రక్షించడానికి వచ్చినప్పుడు మనం ఆనందపడాలి. నా పాపాలను రక్షించే మార్గాన్ని యేసుప్రభు వారు క్రియేట్ చేశారే, నన్ను రక్షించాడే అని ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని బట్టి మనం ఆనందపడాలి. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు కదా, ఎప్పుడో రెండోసారి వస్తాడని మనం కనిపెట్టుకుని ఉన్నాం కదా. ఈ మధ్య కాలంలో మనం మన పాపముల నిమిత్తము, మన సహోదరుల పాపముల నిమిత్తము, మన రక్షణ నిమిత్తము, మన సహోదరుల రక్షణ నిమిత్తము, లోకంలో ఆకలితో వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని ఆదుకోవడం, వీటి నిమిత్తము మనం దుఃఖపడాలి. వీటి నిమిత్తము మన శరీర కోరికలను మనం కంట్రోల్ చేసుకోవాలి. వీటి నిమిత్తము మన శరీర ఆశలను మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది నిజమైన ఉపవాసం. పెళ్లి కుమారుడు దూరంగా ఉన్నప్పుడు పెళ్లింటి వారు బాధపడతారు. ఎప్పుడు వస్తాడని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన రావడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తారు, ముందుగా సిద్ధపరుస్తారు. ఇదండి నిజమైన ఉపవాసం అంటే, ఇదండి నిజంగా దుఃఖపడ్డం అంటే. అది యేసుప్రభు వారు మనకి బైబిల్లో చెబుతున్న మాట.
ఆల్రెడీ మనుషులు కల్పించారు కదా, మీరు ఉపవాసం ఉండండి, దేవుడిని అడగండి, దేవుడు మీకు ఏదంటే అది ఇచ్చేస్తాడు అని మనుషులు కల్పించిన పద్ధతులు. పాత బట్టకు కొత్త మాసిక వేయొద్దు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపవాసాన్ని మనం ఫాలో అవ్వాలి. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు చేసిన ఉపవాసాన్ని మనం ఫాలో అవ్వాలి. అంతేగాని మనుషులు పెట్టిన ఉపవాసం మనం ఫాలో అవ్వకూడదు. మనుషులు పెట్టిన ఉపవాసం అంటే ఏంటి? ఏదో కోరుకుని ఆ కోరిక తీరేంత వరకు నేను ఉపవాసం ఉంటా అని లోకాశల కోసం ఆకలితో ఉండడం అనేది నిజమైన ఉపవాసం కాదు. దేవుడి రాజ్యము కోసం, నీతి కోసం, సువార్త కోసం మనం ఆకలితో ఉండడం అనేది నిజమైన ఉపవాసం. మీరు తిన్నా తినపోయినా దేవుడి పనుల్లో మీరు బ్రతికారు అంటే అది నిజమైన ఉపవాసం. మీరు తిన్నా తినకపోయినా దేవుడి మాటల్ని వేరే వాళ్ళకి ప్రకటించడానికి మీరు కొంత సమయాన్ని కేటాయించారు అంటే అది నిజమైన ఉపవాసం. అలా నిజమైన ఉపవాసాల్లో మనందరం కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం కూడా ఇలా అన్ని విషయాల్లో, ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను, ఉపవాసములోను, అన్ని విషయాల్లో ఏదీ తక్కువ కాకుండా దేవునిలో మనం అభివృద్ధి చెందాలి. దేవుడిని మనం అడిగితే దేవుడు మనకిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన చెప్పినట్లుగా బ్రతకడం అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. మరలా ఇంకొక ఉపమానంతో ఇంకో రోజు కలుసుకొని మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న, ఎక్స్ప్లెనేషన్ చేసుకున్న ఉపమానాలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈ ఉపమానంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. అందరూ కూడా దేవునిలో అభివృద్ధి చెందాలి, దేవుడు అందరినీ కూడా ఆశీర్వదించాలి. మీకు కావాల్సిన అవసరాలు ఏవో దేవుడు వాటిని తీర్చాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్న పిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.